హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు రుచి. మరి టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏం రుచి మొదలు పెట్టాలంటే ఎస్ రావు గారు వచ్చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం రావు గారు. చెప్పాలి మీరే. సరే మీకే వదిలేసాను చాయిస్. ఇవాళ తంగడి కబాబ్ చేద్దాం. తంగడి కబాబ్ అంటే స్టార్టర్స్ లా స్టార్టర్స్. ఓకే, మరి చికెన్ తంగడి కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. చికెన్ తంగడి కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసులు 4, పెరుగు 1 కప్పు, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు. రెడీ రావు గారు? రెడీ. ఫస్ట్ ఈ తంగడి కబాబ్ లెగ్స్ అన్నమాట. దీన్ని పద్ధతిగా కట్ చేసుకోవాలి, అంటే మసాలా అంతా లోపల వెళ్ళడానికి అనమాట. సో ఇలా ఉన్నాయి కదా, అలా ఘాట్లు పెట్టుకోవాలి. అది రావు గారు మనకి ఎలా చెప్పించారంటే పద్ధతిగా ఘాట్లు పెట్టుకోవాలని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు కీమా కొట్టినట్టు కొట్టేయకుండానే అలా నీట్గా పెట్టుకోవాలి. అప్పుడే ఆ మసాలా అంతా ఆ లోపలికి వెళ్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి చికెన్ తింటూ ఉన్నప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. కొన్ని అంటే నేను పేరు చెప్పాలనుకోవట్లేదు కానీ పైన అంతా క్రిస్పీగా ఉంటుంది. మనం అది తినేటప్పుడు ఆ పైన మాత్రమే ఎంజాయ్ చేస్తాం, లోపలికి వచ్చేటప్పటికి చప్పగా అనిపిస్తుంది. సో యాక్చువల్గా నాన్ వెజిటేరియన్ ఏంటంటే మొత్తం మనం ఓవరాల్ గా తింటున్నంత సేపు అది కొంచెం మీరు అంటుంటారా పంచ్ అలా ఉంటేనే నాన్ వెజ్ ఆ ఫీల్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు మీరు చేస్తున్నట్టుగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే ఆ మసాలా అంతా లోపలికి వెళ్ళడం ఒకటి మనకి తినగా ఇంకా తినాలి అనిపించేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే తంగడి కబాబ్ లో ఇది లావుగా ఉంటది కదా, ఇక్కడ ఈ బోన్ లోపల ఎముక వరకు వెళ్ళాలి మసాలా. ప్లస్ మీరు త్వరగా ఉడకదు కూడా అదనమాట. సో మోస్ట్ ఇది ఇంకోటి ఏంటంటే మీరు మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే బెటర్. ఓవర్ నైట్ రాత్రంతా పెట్టి ఇంకా బాగుంటుంది. అండ్ చాలా మంది ఇప్పుడు కొంతమంది పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఆ ఫ్లెష్ వరకే అంటే ఏదైతే ఆ కండ ఉందో అంతవరకే తినాలని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కొందరికి ఆ కండ నచ్చదు, ఆ బోన్సే నచ్చుతాయి. మటన్ లో అయితే ఎస్పెషల్లీ చాలా మందిని చూసాను మా లొకేషన్ లోని. బిర్యానీ ఏదైనా చేస్తే దానికోసం ఒకరు కొట్టుకుంటారు, నాకు కావాలి ఆ బోన్ అది జురుతారు కదా, గుజ్జంత లోపల నుంచి వస్తుంది కాబట్టి అలా. ఫస్ట్ ఉప్పు, దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, దాని తర్వాత గరం మసాలా, కొంచెం పెరుగు, గడ్డ పెరుగు, దాని తర్వాత కొంచెం శనగపిండి. ఇప్పుడు శనగపిండి ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పుడు మీరు ఇది డీప్ ఫ్రై చేస్తారు, ఇప్పుడు ఈ మసాలా మీరు శనగపిండి అయిపోతే అది విడిపోతుంది అనమాట. ఇదే మీరు గ్రిల్లో తందూరులో కాల్చుకుంటే శనగపిండి లెవెల్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఖచ్చితంగా డీప్ ఫ్రై. ఓకే, మీరు అన్నట్టు కావాలనుకుంటే పాన్ లోకి కానీ కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు, కొంచెం చాలా టైం పడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం చేయడానికి ఓకే ఇక్కడ చేసేస్తున్నాము, ఇష్టపడే వాళ్ళు ఇలా డీప్ ఫ్రై చేస్తారు. ఒకవేళ ఇప్పుడు నా బోటోలో డీప్ ఫ్రై వద్దనుకుంటున్నాను నేను, శనగపిండి తీసి మీరు గ్రిల్ చేసుకొని తినచ్చు. ఓకే, సో ఆవ నూనె, ఆవ నూనె వల్ల మీకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం మన పికిల్స్ చేసుకుంటా లెమన్ స్క్వీజర్, అది ఆవ నూనె అనుకోలేదు సార్, తేనేమో అనుకున్నాను. అలా ఉండింది ఆ కలర్ నాకు. ఇది కలుపుకోండి, మొత్తం కలిపేసుకుందాం. సో రావు గారు అయితే ఇప్పుడు ఇలా కలిపి చేస్తున్నారు.
ఇదే మన ఇంట్లో చేసుకున్నట్టయితే ఇందాక చెప్పినట్టు ఒక రాత్రి అంతా ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉంచి ఆ మరుసటి రోజుకి చేసుకున్నట్టయితే రుచి ఇంకా పెరిగి బాగుంటుంది. సో అది దృష్టిలో పెట్టుకోండి. ఉప్పు కారం దిగుతుంది ఉప్పు కారం చికెన్ లోపల ఏదైతే ఘాట్లు పెట్టారో ఆ ఘాట్లు లోపలికి దిగి టేస్ట్ పరంగా ఇంకా కమ్మగా బాగుంటుంది. ఇంకా తప్పదు అర్జెంట్ అదేంటో కనీసం 2-3 గంటలు నానితే అయినా బెటర్ కదండి. మరీ అంత గడగడా చేసేసుకోకుండా ఒక్కొక్కసారి ఆదివారాలు ఫ్రీ టైం దొరికిన వాళ్ళు చేసుకుందాం ఈ రోజు అనుకుంటారు అంటే ఇప్పుడు పొద్దున్నే తీసుకొచ్చేసి చేసేసి కనీసం 2-3 గంటలు అలా నాననిచ్చేస్తే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాం. ఎక్కువ వేడిగా వద్దు, మీడియం ఫైర్ లో పెట్టి మధ్యస్థంగా ఉండాలి. సో ఇది కాస్త వేగాలి. ఓకే మరి కాసేపు వేగనిద్దాం. రెడీ రావు గారు. చూడండి జాగ్రత్తగా తీయాల్సిందే వీటిని. అంటే ఇంట్లో 10 మంది ఉన్నారంటే 10 లెగ్ పీసులు తీసుకోవాల్సి, లేదంటే నీకు అని కొట్టుకోవాల్సింది. పిల్లలు అయితే బాగా ఇష్టపడతారంటే ఒక ఫ్యామిలీ ఉండే ఇంట్లో అయితే లెగ్ పీసులు నాకే అని ఖచ్చితంగా చెప్పేస్తారు. ఏంటి టవర్ కడుతున్నారు? ఆహా, అదే షాప్స్ ఉంటే అదే కంటి చూపుతో ఫస్ట్ తినిపిస్తారు. ఎవరిని విడదీయకుండా అన్యోన్యంగా నిలబెట్టారు రావు గారు. సరే యూనిటీ అదే అందులోని లెగ్గులు, ఉల్లిపాయలు, దాని తర్వాత నిమ్మకాయ. అసలైనవి 2 ఉండకపోతే నాన్ వెజ్ తిన్న ఫీల్ ఉండదు. సో తంగడి కబాబ్ రెడీ. థ్యాంక్ యూ. చికెన్ తంగడి కబాబ్ మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. చికెన్ తంగడి కబాబ్ తయారీ విధానం. చికెన్ లెగ్ పీస్లకు ఘాట్లు పెట్టి ఉంచుకోవాలి. ఒక బౌల్లో చికెన్ లెగ్స్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, గడ్డ పెరుగు, శనగపిండి, ఆవ నూనె, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కాసేపు నాననివ్వాలి. వీటిని కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకుంటే చికెన్ తంగడి కబాబ్స్ రెడీ. చికెన్ తంగడి కబాబ్ అలాగా మంచిగా సాఫ్ట్గా అంట, అంటే పీస్ రావాలన్నమాట. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, మసాలాలంతా లోపలికి వెళ్ళి చాలా 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 బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, కొనుక్కుని తినాలి అంటే చక్కగా రావు గారు చాలా ఈజీగా ఉన్నాయి అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పారు. కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా చేసుకుని తింటే మనకి అంత ఖర్చు ఉండదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్దీ కూడా ఇంట్లోనే చేసుకొని తినడం వల్ల. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిట్కా. చీజ్ తాజాగా ఉండాలి అంటే సిల్వర్ ఫైల్ లో చీజ్ ని చుట్టి ఫ్రిడ్జ్ లో పెడితే తాజాగా ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు ఏం కుకింగ్. హాయ్ మ్యామ్. పేరు? అభిరామ్. ఎక్కడి నుంచి? మంచిర్యాల. చదువుకుంటున్నావా? ఏం చదువుకుంటున్నావు? హోటల్ మేనేజ్మెంట్. ఏ ఇయర్ లో ఉన్నావు? ఫస్ట్ ఇయర్. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో నీ ఇంట్రెస్టా ఇంట్లో ఇంట్రెస్టా? నా ఇంట్రెస్ట్. నీ ఇంట్రెస్ట్ తోటి వచ్చా. సో మరి వంట చేసుకుంటూ చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం. ఓకే. సో ఏ వంట చేస్తాం? షెజ్వాన్ నూడిల్స్. షెజ్వాన్ ఎగ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. షెజ్వాన్ ఎగ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: షెజ్వాన్ సాస్ 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్లు 2, నూడిల్స్ 1 కప్పు, తరిగిన క్యారెట్ 1, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు,
ఉల్లికాడలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన వెల్లుల్లి కొద్దిగా, వెనిగర్ కొద్దిగా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసి ఏ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. వేసే. ఎగ్స్ తీసుకొని దీనిలో కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి, లైట్గా సాల్ట్, ఉప్పు, దీన్ని బీట్ చేసుకొని ఇది నువ్వు అక్కడ నేర్చుకున్న వంట లేకపోతే ఇంట్లో? ఇంట్లోనే. ఇంట్లో. సో అమ్మ నేర్పిస్తూ ఉంటారా? అమ్మ నేర్పిస్తూ ఉంటుంది. నీకైతే ఏది బాగుంది చెప్పు? నీ క్లాస్ లో బాగుందా, ఇంట్లో బాగుందా, అమ్మ చెప్పడం బాగుందా? క్లాస్లో బాగుంది. క్లాస్లో అంటే అన్ని వెరైటీస్ నేర్చుకుంటుంటాం. వెరైటీస్ కోసం. ఓకే, ఏదైనా మన మొదటి టీచర్ మాత్రం అమ్మే. దీన్ని మొత్తం చిత్తుగా తీసుకోవాలి. పీసెస్ చేయాలా? పీసెస్ తీసుకోవాలి మొత్తం. అంతే కదా, మొత్తం నరికి పాడేస్తాను నేనైతే. దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేసి నూనె వేసుకుని వెల్లుల్లి, తర్వాత అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన వల్ల ఈ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. వేసి ఇవి అయిపోతాయి వెల్లుల్లి, ఎందుకంటే ఇంత సన్నగా కట్ చేసావంటే ఇంకా ఫాస్ట్గానే అయిపోతాయి. లైట్గా స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు, వెల్లుల్లి బ్రౌన్ అన్నా వచ్చాయి, సన్నగా కట్ చేస్తే వచ్చేస్తాయి. తరిగిన క్యారెట్, తరిగిన క్యాబేజ్, నూడిల్స్ వేడి నీళ్ళు వేసి తీసావా, ఉడికించావా? వేడి నీళ్ళు తీసి వేసి తీసాను అంతే, ఇంకా ఉప్పు ఏమేలా? ఏమేలు. ఇది నూడిల్స్ అనేది అతుక్కోకుండా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తే అనేది నూడిల్స్ అనేది అతుక్కోవు. వేడి నీళ్ళు వేసి తీసిన తర్వాత కాస్త నూనె వేసి ఇలా పొడి కలిపేసుకోవాలి. ఓకేనా? ఓకే, నీరు ఉండకుండా ఫిల్టర్ చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ నూడిల్స్ యాడ్ చేయాలి. ఇంకొంచెం అవ్వాలా? ఇంకొంచెం అవ్వాలి, ఇంకొంచెం అవ్వాలి. ఓకే, సో మీ ఇంట్లో నువ్వు ఎంతమంది? 2. నువ్వు? అన్నయ్య ఏం చదువుకుంటున్నారు? అన్నయ్య బీటెక్ 3rd year. బీటెక్ 3rd year. సో నీకు మాత్రమే షెఫ్ అవ్వాలనిపించిందా? అంటే ఎందుకు కోరిక వచ్చింది షెఫ్ అవ్వాలి? అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండే, ఎక్కువ వంటలు చేయడంలో. ఇంట్లో ఎక్కువ వంటలు చేసేవాడిని. అంటే దాంట్లో నువ్వు ఇంట్లో చిన్నప్పటి నుంచి అయితే చేసావు. అమ్మకి హెల్ప్ చేస్తుంటే అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, సో షెఫ్ అవ్వాలనిపించింది. సో షెఫ్ అవడం ఓకే. నీకు ఏ ఇదంటే బాగా ఇష్టం? అంటే నార్త్, సౌత్, చైనీస్? ఫారెన్ వెళ్ళాలనా? ఓహో, సో ఫిక్స్ అయిపోయావు. సో అక్కడికి వెళ్ళినా ఒకటి ఉంటుంది కదా, ఇది చేద్దాము అనేసి. ఇండియన్ ఫుడ్ చేస్తావా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని వాళ్ళకి సంబంధించినవి? వాళ్ళవి మనవి రెండు మన సత్తా చూపిస్తావు అక్కడికి. సూపర్, ఆల్ ది బెస్ట్. అయితే మనది ఉండాలి అంతే. సో సరిపోతుందా? చూడు, సరిపోతుందా? ఉడికించిన వేడి నీళ్ళు వేసి తీసిన నూడిల్స్. ఇదేంటంటే వేడి నీళ్ళలో వేసి తీసేమంటున్నాము. వేడి నీళ్ళలో వేసి తీయంగానే అయిపోదు కదా, ఒక 5 minutes ఉండాలి. సో ఒక 5 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానబెట్టాలి. అయితే 5 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో వేసి ఆ తర్వాత నీరంతా పోయేలాగా వార్చుకుని కాస్త నూనె వేసి మొత్తం కలిపేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది. దీంట్లో వెనిగర్ లైట్గా సోయా సాస్,
వన్ మోర్ ఇస్తారా ఇట్లా వుడెన్ ల్యాడర్ ఇంకొకటి. నీకు నాన్ వెజ్ ఇష్టమా ఎక్కువ వెజ్ ఇష్టమా? నాన్ వెజ్ తింటాం. నాన్ వెజ్ చికెన్ చికెన్ మటన్. సో ఈ లెక్క రెసిపీస్ అన్ని ఫాస్ట్గా అందులో నేర్చుకుంటావు. దీనిలో షెజ్వాన్ సాస్ యాడ్ చేసుకోవాలి. వాసన ఎంత ఘాటుగా వస్తుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. నిమ్మకాయలు గట్టిగా అయిపోయినట్టయితే కాసేపు వేడి నీళ్ళలో నానబెడితే నిమ్మకాయలు మెత్తబడితే రసం కూడా బాగా వస్తుంది. నెక్స్ట్ దీనిలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు, అండ్ లైట్గా పెప్పర్, మిరియాల పొడి. ఆల్రెడీ మనం ఆమ్లెట్ లో వేసుకున్నాము. ఈ నూడిల్స్ కి కొద్దిగా అండ్ ఎగ్స్. ఆమ్లెట్ ఇంకెక్కడ ఎగ్ కాస్త ఆమ్లెట్ అయిపోయిందా? వేసుకొని బాక్స్ వేసుకొని వెళ్ళిపోవడం ఇంకా. కానీ ఏదేమైనా బాక్స్ లో వేసుకుని వెళ్ళడం కంటే నూడిల్స్ మాత్రం వేడివేడిగా తింటే బాగుంటుంది. బాగా టేస్ట్ ఉండదు. ఏదో తినాలి కదా అని తిన్నట్టు ఉంటుంది కానీ బట్ ఇలా వేడివేడిగా తింటేనే ఆ మజా. ఓకే మ్యామ్, డన్. తీసేద్దామా? తీసేద్దాం. దీన్ని సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి. నుంచి గార్నిష్ కి ఉల్లికాడలతో కాస్త గార్నిష్ చేసుకోండి. షెజ్వాన్ ఎగ్ నూడిల్స్. థ్యాంక్ యూ. షెజ్వాన్ ఎగ్ నూడిల్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకటి చూసేద్దామా? షెజ్వాన్ ఎగ్ నూడిల్స్ తయారీ విధానం. ముందుగా నూడిల్స్ ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో కోడిగుడ్డు సోనా, మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ముందుగా కలిపి ఉంచుకున్న కోడిగుడ్లు మిశ్రమాన్ని ఆమ్లెట్ లో వేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లికాడలు, తరిగిన క్యారెట్, తరిగిన క్యాబేజ్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన నూడిల్స్, వెనిగర్, సోయా సాస్, షెజ్వాన్ సాస్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న ఎగ్ ఆమ్లెట్ వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే షెజ్వాన్ ఎగ్ నూడిల్స్ రెడీ. షెజ్వాన్ ఎగ్ నూడిల్స్. నాకైతే ఇది బాగుంది. ఫ్లేవర్ వస్తుంది. బాగుంటుంది. మీరు చెప్పండి ఒకసారి. షెజ్వాన్ నూడిల్స్ ఇంకా కొంచెం ఫ్లేవర్ రావాలి. చిల్లీ అది కొంచెం ల్యాకింగ్ ఉన్నది. అదర్వైజ్ బాగానే ఉన్నది. నూడిల్స్ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిన ఎగ్ వేసి షెజ్వాన్ ఫ్లేవర్ కొంచెం ఇంకా కలర్ కానీ స్పైసెస్ కానీ ఉండాలి. ఓకే సార్. సో రాఘవ చెప్పినది నాకు ఆమ్లెట్ బాగుంది, అందులో నేను ఆమ్లెట్ బాగుందని చెప్పాను. సో అది సంగతి. సో రాఘవ రేట్ చెప్పారు. నెక్స్ట్ టైం చేసేటప్పుడు చిట్కా ఫాలో అవుతుంది. ఓకేనా? సో నీకు తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు కూడా మరి యంగ్ కుకింగ్ లో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 8008001910 నెంబర్ కి SMS చేయండి. ఓకే, మరి ఇప్పుడే వంట చేస్తావు? చికెన్ కీమా పకోడా. చికెన్ కీమా పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? చికెన్ కీమా పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1/2 కప్పు, ఉడికించిన ఎండుమిరపకాయలు 2, ఉడికించిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ముందుగా ఈ చికెన్ ని బౌల్లో వేసుకోవాలి.
చికెన్ ని బౌల్లోకి వేసుకోవాలి. బౌల్లోకి సో చిన్న చిన్న పీసెస్ చేసేసుకోవాలి. కీమా Hmm. కీమా లాగా వేసుకోవాలి. కీమా. అండ్ ఎండుమిర్చి, ఉడికించిన ఎండుమిరపకాయలు అది. ఓకే. ఉడికించిన వెల్లుల్లి ఓకే. రెండింటిని మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెండు మిక్సీ పట్టేసావు. రెండు లైట్ వాటర్ యాడ్ చేసుకో. నీళ్లు తిరుగు, ఎంత కావాలితే అంత వేసుకో. చాలా ఏదో పేస్ట్ లాగా వేసుకోవాలి. ఓకే. శాస్త్రార్థం వేసేవాళ్ళ. రెడీ. అయిపోయింది, రెడీ. ఈ పేస్ట్ ని మనం ఇందులో వేసుకోవాలా? అందులో వేసుకోవాలి. సరిపోతుందా? లైట్ సరిపోతుంది. కారం. ధనియాల పొడి, గరం మసాలా, లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్. కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుని ఇంతసేపు నానితే బాగుంటుందని ఏమన్నా ఉందా? 2 to 3 hours నానితే 2-3 గంటలు. 2-3 గంటలు నానితే బాగుంటుంది. ఓకే. సో ఇలా కలిపేసుకుని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని దాంట్లో నూనె వేసుకోవాలి. లైట్ గా యాడ్. సో నువ్వు బాగా ఫుడ్డీయా? ఫుడ్. ఓకే. సో ఎలా నీకు నువ్వే చేసుకుని తినడం ఇష్టపడతావా లేకపోతే బయట నుంచి తెచ్చుకుని తినడం? బయట నుంచి తెచ్చుకోవడం ఎక్కువ. అయితే మనకు బద్ధకం ఉంది కానీ ఫుడ్. కానీ ఏదేమైనా కూడా బద్ధకం ఉన్నా కూడా మన ఆరోగ్యం కోసం మన ఇంట్లోనే చేసుకొని తినడమే చాలా వరకు మేలు. ఆ డబ్బులు కూడా మిగులుతాయి చాలా వరకు కదా. బయట మనం 10 రూపాయలు పెట్టి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 2 చికెన్ పీసెస్ తెచ్చుకున్నాం అనుకో, అదే మన ఇంట్లో 10 రూపాయలకి 4 చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాను, 10 రూపాయలకి రావట్లేదు అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అదే కొంచెం పైగా నువ్వు ఇప్పుడు రాబోయే కాలానికి కాబోయే షెఫ్ కాబట్టి కొంచెం ఇంట్లోనే చేసుకొని తినడానికి ట్రై చేయి. ఓకేనా? ఇప్పుడు కార్న్ ఫ్లోర్ అండ్ మైదా. మైదా కంపల్సరీయా? కంపల్సరీ. అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి, లైట్ నీళ్ళు. ఓకే. సరిపోతుందా? కావాలంటే మళ్ళీ వేసుకుంటాం. ఇక్కడ పెట్టి నువ్వు అడుగు ఇస్తాడు. అంటే మరీ డ్రైగా ఉండకూడదు, మరీ జారుగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. దీంట్లో లైట్ గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో కార్న్ ఫ్లోర్ వేసాము, మైదా వేసాము, ఉప్పు వేసాము, అండ్ లెమన్ జ్యూస్, నిమ్మకాయ. పిండేనా? సరిపోతుందా? వేసేద్దామా? వేసి ఇదంతా బాగా వేగిపోవాలి. అంతేగా? దీనికి ఏమైనా సాస్ పెట్టుకోవాలా? చట్నీ సాస్? మింట్ చట్నీ పెట్టుకోవాలి. మింట్ చట్నీ అంటే పుదీనా, కొత్తిమీర, లెమన్ జ్యూస్ వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. బాగుంటుంది. ఓకే. పుదీనా కొత్తిమీర చట్నీలో అయితే బాగుంటుంది అని చెప్తున్నారు. ఓకే. సో ఆ కాంబినేషన్ లో తినచ్చు. ఓకే. సో ఇవి కొంచెం వేగనిద్దాం.
ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కోడిగుడ్లని ప్రెషర్ కుక్కర్లో ఉడికించినట్టయితే పెంకు త్వరగా ఊడొచ్చేస్తుంది. అయిపోయినట్టేనా? వేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు రెండు వేయించుకోవాలి. ఇవి గార్నిష్ చేసుకోవడానికి కదా? గార్నిష్ చేసుకోండి. నేనేంటి వెనక్కి వెళ్ళాను అనుకోకండి, నూనెకి భయపడి వెనక్కి వెళ్ళాను. ఒక్కొక్కసారి అంటే పెద్దవాళ్ళు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ పెట్టుకుని తింటారు, కానీ చిన్నపిల్లలు అయితే అవన్నీ పక్కకు తోసేసి ఓన్లీ చికెన్ పకోడీ మాత్రమే తింటారు. కారం వస్తుందని. కానీ వేయించిన వాటిలో పెద్ద కారం ఉండదు, తక్కువైపోతుంది. పచ్చిగా ఉన్న వాటిల్లో అంత ఉండదు. అయినా కూడా చికెన్ కీమా పకోడీ. థ్యాంక్ యూ. చికెన్ కీమా పకోడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? చికెన్ కీమా పకోడీ తయారీ విధానం. మిక్సీ జార్లో ఉడికించిన ఎండుమిరపకాయలు, ఉడికించిన వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చికెన్ కీమా, ఎండుమిర్చి పేస్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నూనె, కార్న్ ఫ్లోర్, మైదా, తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు నూనెలో డీప్ ఫ్రై చేసి గార్నిష్ చేసుకుంటే చికెన్ కీమా పకోడీ రెడీ. చికెన్ కీమా పకోడీ. క్రిస్పీగా బాగుంది. నీకు ఎలా అనిపించింది? బాగుంది. సో తను ఏంటంటే ఒకవేళ ఏమైనా చట్నీ కావాలనుకుంటే పుదీనా కానీ గ్రీన్ చట్నీ ఏమైనా పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంది. ఇట్స్ ఆల్ ది బెస్ట్. సో నీకు తెలుగు రుచి నుంచి గిఫ్ట్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. వేపుళ్ళు చేసుకునేటప్పుడు కాస్త వెనిగర్ కలుపుకున్నట్టయితే నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావరు గుడ్ ఫుడ్ ఇవాళ పాన్ కేక్స్ అందరికి ఇష్టం. సో ఎగ్ పాన్ కేక్స్ చేద్దాం. ఓకే, చూసేద్దాం. ఎగ్ పాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఎగ్ పాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, గోధుమ పిండి 1 కప్పు, పాలు 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, ఉప్పు చిటికెడు, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ. ఫస్ట్ కోడిగుడ్డు. అసలు కోడిగుడ్డుని ఎందుకంటారు రావు గారు? మర్చిపోతారా అందరినీ? కోడిని గుర్తు చేసి తర్వాత గుడ్డు అంటారా? సో ఇది ఫస్ట్ బాగా మామూలుగా ఎవరు గుడ్డు అని అనరే, ఎక్కువ కోడిగుడ్డు అని అంటారు కదా ఎక్కువ శాతం అందరూ. గుడ్డు కోడిగుడ్డు. అదే. కొంచెం సాల్ట్, ఉప్పు. సో దాని తర్వాత కొంచెం బ్రౌన్ షుగర్. దాని తర్వాత కొంచెం సోడా ఫ్లఫీగా రావడానికి. వంట సోడా. ఇది కొంచెం బాగా కలుపుకోండి. షుగర్ కరిగేదాకా గిలగొట్టాలి. ఇప్పుడు కొంచెం పాలు పోసుకుందాం. చిన్నప్పుడు మా అమ్మమ్మ కోడిగుడ్డు పాలు తాగిచ్చేది నాకు. అది గుర్తొచ్చింది ఇప్పుడు నాకు. ఇప్పుడు ఎవరికి తెలియదు, చాలా మందికి ఆరోగ్యపరంగా చాలా మంచిది అనేసి కోడిగుడ్డు పాలు తాగిచ్చేవారు అనమాట. అది చాలా బలం ఉంటుంది, ఎస్పెషల్లీ వచ్చి గుండెకి చాలా మంచిది అనేసి.
మా అమ్మమ్మ అయితే కొనే గుడ్లు ఎక్కడ మళ్ళీ ఇప్పుడు నా చిన్నప్పుడు అక్కడ ఆర్టిఫిషియల్ ఉంటుందేమో అనేసి కోళ్ళు పెంచి ఆ గుడ్లతోటి రోజు కోడిగుడ్డు పాలు అమ్మమ్మ కలిపిచ్చేది నాకు. కరెక్ట్. అందుకే స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు గోధుమ పిండి ఇది నిలవ ఉంటుందా? పెట్టుకోవచ్చు, అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. కానీ ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఒక 2 రోజులు పెట్టుకోవచ్చు. 2 రోజులు ఉంటుంది. ఇది ఇప్పుడు కొన్ని కేక్స్ అంటే కొన్ని పాన్ కేక్స్ కొన్ని చల్లగా తింటే బాగుంటాయి, కొన్ని వేడిగా తింటేనే బాగుంటాయి. సో ఇది ఎలా? ఇది వేడిగా తినాలి. వేడిగా తింటేనే బాగుంటుంది. ఇంకా 2 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకునే ప్రయోజనం, మనం వేడిగానే వేసుకొని తినేద్దాం. అంటే పిండిని కలిపి పెట్టమంటున్నారా? ఓ, నేను అంటుంది పాన్ కేక్ తయారు చేసిన తర్వాత నిల్వ ఉంటుందా అని అడుగుతున్నాను నేను. అది కూడా ఉంటుంది. సాయంకాలం వరకు ఒక 24 hours పెట్టుకోవచ్చు, ఏం లేదు. ఓకే, కానీ మీరు పిండి రెడీగా ఉంటే వేడి వేసుకొని తింటారు. అదొక అంటే కొన్ని కేక్స్ అందుకని అడిగాను, తయారు చేసేసి మనం చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు పాన్ కేక్స్ కూడా. కావాలన్నప్పుడు తీసుకొని తినొచ్చు అనే ఉంటాయి, 2 రోజులు 3 రోజులు 4 రోజులు అలాగా కొన్ని. అవును. అందుకని ఇది ఏ రకంగా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేనే కాదు, వ్యూవర్స్ కూడా. ఇది మిక్సింగ్ మెయిన్ అన్నమాట. ఓకే, కలుపుకోవడమే ఇందులో ముఖ్యమైన పోర్షన్ అన్నమాట, కాబట్టి దీన్ని చూసుకోవాలి. మీరు మనకి ఇక్కడ అంటే వేడివేడిగా తినడము అంటే ఏ రోజు కూరలో లేకపోతే ఈ రోజుకి 2వ రోజుకు తినే వాళ్ళు ఉన్నారనుకోండి కూరలు అవిని. కానీ మీరు ఫారెన్ లో చూసారంటే అంటే US లో అంతా చూస్తే ఎక్కువ శాతం రాత్రే వంట చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి, పొద్దున్నే 2వ రోజుకి. ఎందుకంటే అందరికీ టైమింగ్లు పరిగెట్టడాలు అక్కడ కూడా అదే దాంట్లో ఉంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే ఇంటికి రాగానే ఆఫీసుల నుంచి అందరూ సాయంకాలం వంటలు చేసేసుకోవడాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం, అంతే. 2వ రోజుకి తీసుకుని ఇంకా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కూడా పెట్టుకుంటారు. అంటే ఇవాళ ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకున్నారు, కొంచెం ఏదైనా ఉన్నది, పొద్దున్నకి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కో లంచ్ కో తింటారు. అవునండి, చూసాను. అంటే వాళ్ళు ఈవెన్ పాలు కూడా మనం స్టవ్ మీద వెచ్చబెట్టుకుంటాం, కానీ వాళ్ళు చక్కగా ఓవెన్ లో పెట్టేసుకోవడం, అలాగే అంత దాని స్టవ్ అంత టైం కూడా తీసుకోరు, అంతే. సో చూడండి ఇలా రావాలి. అక్కడే ఇది కూడా చూసాను నేను, ఎక్కువ పాన్ కేక్ మీద కొంచెం తేనె వేసేసుకుని తినేస్తున్నారు, అంతే. ఫ్రూట్స్ వేసుకోవచ్చు, సీజనల్ ఫ్రూట్స్, స్ట్రాబెర్రీస్ అంటే స్ట్రాబెర్రీస్, మ్యాంగో సీజన్ లో మ్యాంగో, అలాగా. లేకపోతే అరటిపండు, అంతేలేండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్, సమయానికి అనుకూలత. హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా కదా, మీకు త్వరగా అయిపోతుంది, ప్లస్ హెల్దీ, ఇమ్మీడియట్ ఎనర్జీ. కరెక్ట్ ఇచ్చారు. సో అలా ఉండాలి జారుగా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది. ఆలివ్ నూనెస్, లేకపోతే మీరు బటర్ కావాలని బటర్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. కొంచెం అన్ని చోట్ల సమంగా పరిచారు, తుడుస్తున్నారు కానీ పరిచేస్తున్నారు. కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 వేద్దాం, ఇలా రావాలన్నమాట బబుల్స్ పైన. మీకు మనం ఎలాగా ఊతాపాలు పుల్లట్లు ఎలా చేస్తాం అలాగా మీకు హోల్స్ రావాలి. ఓకే, అట్లా కదా. సో ఇలాగా బబుల్స్ రావాలన్నమాట. ఇది టెక్నిక్. ప్యాన్ కేక్ అని అంటే ఇలా రావాలి, అప్పుడే మీకు మంచిగా ఉంటుంది. అది ఇది కరెక్ట్ కలర్. ఈ సెంటర్ లో కాబట్టి కొంచెం కలర్ వచ్చింది, పర్వాలేదు. ప్లస్ గోధుమ పిండి కదా, ఈ కలర్ కూడా త్వరగా అవుతుంది. అలా లైట్ గా ఆలివ్ ఆయిల్ చూడండి, సాఫ్ట్ గా ఉండాలి.
చూసుకోవాలి కాలిందా లేదా అని. అలాగే వేసుకో, సేమ్ ఇలా చూసుకోవాలి. సో ఇంకోటి చూడండి ఎంత బాగా వస్తుంది. బాగా బబుల్స్ అలా బబుల్స్. కొంచెం ఆలివ్ ఆయిల్. ఈ కోడిగుడ్డు వల్ల కూడా మీకు స్పాంజినెస్, ఫ్లఫీనెస్ వస్తుంది. అది ఇలా రావాలి. అలా రావాలి, పర్ఫెక్ట్. మన ఇంట్లో గోధుమట్లు చేసుకుంటాం కదా, గోధుమట్లు కొంచెం కాలుతాయి, పలుచగా ఉంటాయి. దాంట్లో ఎగ్ అంతే, మనం బెల్లం కావాలంటే బెల్లం వేసుకుంటాం. గోధుమట్లు వేసుకుని తినేవాళ్ళు ఉన్నారు చాలా మంది. చిన్నప్పుడు ఫేవరెట్ స్నాక్ కదా, వర్షం పడుతుంటే గోధుమ పిండి అట్లు టకటక. అది ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా దీనిపైన తేనె. ఎగ్ పాన్ కేక్ రెడీ. ఎగ్ పాన్ కేక్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. ఎగ్ పాన్ కేక్ తయారీ విధానం. కోడిగుడ్డు సొనలో ఉప్పు, బ్రౌన్ షుగర్, వంట సోడా వేసి బాగా కలపాలి. దీనిలో పాలు, గోధుమ పిండి వేసి బాగా కలిపి పిండి సిద్ధం చేసుకోవాలి. పాన్ పైన ఆలివ్ ఆయిల్ వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పాన్ కేక్ లా వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. పైనుంచి తేనె వేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ పాన్ కేక్ రెడీ. ఎగ్ పాన్ కేక్. భలే ఉంది. 3 pieces అలా కేక్ లా కట్ చేశారు. అది థ్యాంక్ యూ. భలే ఉంది. తేనె, కోడిగుడ్డు నాకైతే భలే నచ్చింది. సాఫ్ట్ గా. స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు, సాఫ్ట్ గా ఉండే ఫుడ్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్ గా ఇష్టపడతారు. అది సాఫ్ట్ గా మెత్తగా చాలా బాగుంది. నాకు తెలిసి ఇది చల్లగా ఉన్నా బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే తినండి. అలాగా తినొచ్చు, ఇలాగా తినొచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈజీగానే ఉంది కాబట్టి చేసుకోవడం కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ రావు గారు. ఇప్పుడు ఒక చిట్కా. వర్షాకాలంలో పసుపు కలిపిన వేడి నీళ్లలో ఆకుకూరలు వేసి తీసినట్టయితే సూక్ష్మ క్రిములు పోతాయి. ఇవాళ ఎపిసోడ్ లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసేద్దాం. సో మనం ఫస్ట్ చూసుకునే రెసిపీ చికెన్ టంగడి కబాబ్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్ లెగ్ పీస్. సో దీంట్లో మనకి ఎక్కువగా లభించేది ఫ్యాట్ కంటెంట్ అన్నమాట. సో ఈ లెగ్ పోర్షన్లో మనకి కొద్దిగా అమౌంట్ ప్రోటీన్, ఎక్కువగా మనకి ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. సో దానివల్ల మనకు ఒక టెండర్గా, మనకి చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు. సో పెరుగులో కూడా మనకి మంచి ప్రోటీన్స్తో పాటు మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి లాక్టోబాసిల్లస్ ఉన్న బ్యాక్టీరియా అలాంటి ఫుడ్స్, అంటే మనం ఫర్మెంటెడ్ కానివ్వండి, ఇలా మనము ఇప్పుడున్న డైలీ డైట్లో కానివ్వండి యాడ్ చేసుకుంటా, లేకపోతే మనం దీంట్లో మ్యారినేషన్లో కూడా యూస్ చేసుకున్నప్పుడు మనకి ఆ మంచి బ్యాక్టీరియా అనేది స్టెబిలిటీ, అంటే మనకి బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది ఇంటెస్టైన్లో. నిమ్మరసం. సో నిమ్మరసంలో కూడా మనకి మంచి వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో నిమ్మకాయలు అన్నప్పుడే మనకి వైటమిన్ సి అంటేనే మనకి ఫ్యాట్ మెటబోలైజేషన్కి పనిచేస్తుంది. సో మనకు ఒక మంచి ఫ్యాట్ కట్టర్ లాగా, వెయిట్ లాస్ లాగా కూడా మనకి రిజల్ట్స్ అనేది మంచిగా ఇస్తుంది. ఆవ నూనె. సో ఆవ నూనెలో కూడా మనకి హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బాడీలో ఎవరికైతే హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేవారు మాత్రం ఆవ నూనె అనేది కొంచెం తగ్గించుకోవాలి. సో వీటిలో మనకి మంచి కొవ్వు పదార్థం అనేది ఉంటుంది. సో మనకి మార్కెట్లో చూసే అన్ని నూనెల్లో చూసుకున్నట్లయితే మనకి ఆవ నూనె కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి, ఇవన్నీ మనకి ఒక మంచి గుడ్ ఫ్యాట్స్ అనేది ఉంటుంది. వీటిని మనం పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ చికెన్ టంగడి కబాబ్ అనేది ఒక మంచి రెసిపీ కాబట్టి దీంట్లో మనకి ఎక్కువగా గ్రిల్లింగ్ కైండ్ ఆఫ్ కబాబ్స్లో మనకి ఎక్కువ డీప్ ఫ్రై అలాంటిది ఏమి ఉండదు కాబట్టి ఇది అందరూ సేఫ్గా తీసుకోవచ్చు. షెజ్వాన్ ఎగ్ నూడిల్స్. దీంట్లో మెయిన్ వచ్చేసి షెజ్వాన్ సాస్. సో షెజ్వాన్ సాస్లోనే మనకి మంచి చిల్లీ పేస్ట్ కానివ్వండి, కారము, ఇలాంటి టమాటో సాస్, ఇవన్నీ కూడా మనకి దాంట్లో యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇది ఒక స్పైసీగా ఉంటుంది. సో ఇలాంటి సాసెస్ అనేది ఎప్పుడైనా గర్డ్, అంటే మనకి గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ ఉంటుంది కదా, సో అయితే రిఫ్లక్స్ ఉన్న వాళ్ళు, యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళు, డైజెషన్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ వచ్చే వాళ్ళు ఇలాంటి సాసెస్ అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి.
కోడిగుడ్డు. సో కోడిగుడ్డులో కూడా మనకి మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో ఈ ప్రోటీన్స్ అనేది కూడా మనకి మంచిది. ప్రతిరోజు అట్లీస్ట్ మనం ఒక గుడ్డు అనేది ఫోకస్ చేస్తూ ఉండాలి. సో నార్మల్గా ఒక మనిషి అనేది 1 గ్రామ్ per kg బాడీ వెయిట్లో మనం ప్రోటీన్స్ అనేది తీసుకుంటుండాలి. సో మన ఇండియన్ డైట్స్ అనేది మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్ డైట్స్ కాబట్టి సో ప్రోటీన్స్ అనేది మనం మ్యాక్సిమం డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. నూడిల్స్, సో ఇలాంటి మైదా నూడిల్స్లో కూడా మనకి ఇవన్నీ ప్రాసెస్డ్ కాబట్టి సో దీంట్లో కూడా మనకి ఎలాంటి పోషక విలువలు ఎక్కువగా ఉండదు. క్యారెట్, సో క్యారెట్లో కూడా మనకి మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో వీటిలో కూడా మనకి బీటా క్యారోటీన్ అనే ఒక మంచి వైటమిన్ ఏ ఉంటుంది అనమాట. సో ఎవ్రీడే కనుక మనము ఎవరైతే మొటిమలు కానివ్వండి, పిగ్మెంటేషన్, స్కిన్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ క్యారెట్ ప్లస్ బీట్రూట్ అనేది ఇవి రెండు కూడా మనం యాడ్ చేసుకొని జ్యూస్ లాగా చేసుకుంటే మనకు ఒక మంచి స్కిన్, హెల్దీ గ్లోయింగ్ స్కిన్ అనేది వస్తుంది. క్యాబేజ్, సో క్యాబేజ్లో మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్తో పాటు వైటమిన్ కే కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్స్లో మనకి ఫైబర్ కంటెంట్తో ప్లస్ మన క్యాలరీస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఎవరైతే గోయిట్రోజన్స్ అనేది ఉంటాయి కాబట్టి పీసీఓడి పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్ అవుతుంటారు కుక్డ్ రూపంలోనే తీసుకోవాలి, ఎప్పుడైనా సలాడ్స్ లాగా తీసుకోకూడదు క్యాబేజ్ అనేది. ఉల్లికాడలు, సో ఉల్లికాడల్లో కూడా మనకి మంచి ఫైబర్ కంటెంట్, క్యాలరీస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది, ప్లస్ యాంటీ ఆక్సిడెంట్ రేట్స్ కూడా. సో ఈ ఉల్లికాడలు అనేది కూడా మనము ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ అన్న మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ షెజ్వాన్ ఎగ్ నూడిల్స్ అనేది ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా ఒకసారి అనేది తీసుకుంటే మంచిది. ఇంకా హెల్దీగా కాన్షియస్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి నూడిల్స్ కాకుండా మిల్లెట్ నూడిల్స్ కానివ్వండి, లెంటిల్స్ అంటే దాల్స్ బేస్డ్ చిక్ పీస్ నూడిల్స్ అనేది కూడా మనకి మార్కెట్లో లభిస్తాయి. దీన్ని రీప్లేస్మెంట్గా చేసుకొని చేసుకోవచ్చు. ఎగ్ ప్యాన్ కేక్, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోడిగుడ్డు. సో కోడిగుడ్డు మనందరికి తెలిసిందే. సో వీటిలో కూడా మనకి వైటమిన్ డి లెవెల్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో బేసిక్గా మనకి మోస్ట్ పాపులేషన్లో మనకి ఎక్కువగా వైటమిన్ డి లెవెల్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఇలాంటి వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ అనేది కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో అట్లీస్ట్ ఒక ఎగ్ అన్న మనం ప్రతిరోజు ఒక ఎగ్ అనేది తీసుకున్నట్లు మనం హ్యాబిట్ చేసుకోవాలి. గోధుమ పిండి, సో గోధుమ పిండిలో కూడా మనకి మంచి గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుంది. సో ఈ గోధుమ పిండిలో కూడా మనకి మంచి ఫైబర్ కంటెంట్ అనేది కూడా ఉంటుంది. అది కూడా ఎప్పుడైతే మనం హోల్ వీట్ ఆటా తీసుకున్నప్పుడు మనకి ఇలాంటి పోషక విలువలు లభిస్తాయి. పాలు, సో పాలల్లో కూడా మనకి రకరకాల పాలు మార్కెట్లో లభిస్తాయి. సో మనకి టోన్డ్ మిల్క్ ఉంటుంది, స్కిమ్ మిల్క్ ఉంటుంది, మనకి ఫుల్ హోల్ మిల్క్ అనేది కూడా లభిస్తాయి. సో ఎప్పుడైనా మన ఫ్యాట్ కటింగ్ అంటే అందరు ఎక్కువగా టోన్డ్ మిల్కే వాడుతూ ఉంటాం. సో ఈ టోన్డ్ మిల్క్లో మనకి ఓన్లీ 3 గ్రాముల ఫ్యాటే లభిస్తుంది. సో దీంట్లో కూడా మనకి మంచి ప్రోటీన్స్, మంచి కార్బోహైడ్రేట్స్ అనేది కూడా దక్కుతాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఎగ్ ప్యాన్ కేక్ అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. సో ఇది ఎవరికైనా మజిల్ గెయిన్ కానివ్వండి, అథ్లీట్స్కి, వెయిట్ లాస్కి అన్నిటికీ కూడా అందరూ ట్రై చేసుకోవచ్చు. చికెన్ కీమా పకోడీ, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్ కీమా. సో చికెన్ కీమాలో కూడా మనకి సేమ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్స్ కానివ్వండి, ఐరన్స్ వచ్చేటివి కూడా మనకి మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది. సో ఎక్కువగా ఫోకస్ అనేది మనకి ప్రోటీన్స్ మీద ఉంటుంది. కార్న్ఫ్లోర్, సో కార్న్ఫ్లోర్ అనేది మంచి బైండింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఒక క్రిస్పీనెస్ అనేది కూడా ఇస్తుంది. సో దీంట్లో కూడా మనకి కార్బోహైడ్రేట్స్తో పాటు కొద్దిగా మనకి పీచు పదార్థం అనేది ఉంటుంది. మైదా, సో మైదాలో కూడా మనకి ఎక్కువగా ప్రాసెస్డ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి ఒక బైండింగ్ ఏజెంట్ లాగే పనిచేస్తుంది. సో వీటిలో మనం ఎలాంటి పోషక విలువలు లభించవు. వెల్లుల్లి, సో వెల్లుల్లి అనేది కూడా ఒక మంచి రెమెడీ, మంచి సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గార్లిక్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మనకి బ్లడ్ షుగర్ కానివ్వండి, మనకి డైజెషన్ ప్రాబ్లం, మనకి బ్లోటింగ్ ప్రాబ్లం ఇలాంటివి, ప్లస్ వెయిట్ లాస్, ప్లస్ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ తగ్గించడానికి సహాయపడుతుంది. నిమ్మరసం, సో నిమ్మరసం అనేది కూడా మంచి వైటమిన్ సి కంటెంట్. ఎప్పుడైనా ప్రతిరోజు లెమన్ జ్యూస్, వాటర్ అని తాగడం కానివ్వండి, లేకపోతే లెమన్ అన్నిట్లో ఫుడ్లో కనుక యాడ్ చేసుకున్నట్లయితే ఆ అసిడిక్ వల్ల మనం ఎప్పుడైనా ఫుడ్ అనేది తీసుకున్నప్పుడు ఆహారంలో ఫుడ్లో ఉన్న షుగర్స్ అన్ని కూడా మెల్లిగా నెమ్మదిగా ఇంక్రీజ్ అవ్వకుండా చూసుకుంటుంది వైటమిన్ సి అనేది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ చికెన్ కీమా పకోడీ అనేది డీప్ ఫ్రైడ్ రెసిపీ కాబట్టి ఇందులో క్యాలరీ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి రెసిపీస్ అనేది ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాలి, అది కూడా చూసి పోర్షన్ సైజెస్ అని చూసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిట్కా, వడల పిండిలో కాచిన నెయ్యిని వేసి కలుపుకుని వడలు చేసుకున్నట్టయితే వడలు కరకరలాడుతూ రుచి కూడా బాగుంటుంది. మీ తెలుగు రుచిని ఈటీవిన్ యాప్ లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదండి వాటి తెలుగు రుచి. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.